కాదండి, నాకనే తెలియక అడుగుతున్నా. ఒక హారర్ మూవీకి 2:30 గంటలు రన్ టైం అవసరమా అండి? లేదు కదా, మరి వీళ్ళు ఎందుకు అంతసేపు రన్ టైం లాగిరు? ఏం అవసరం ఉందండి ఇంత లాగడానికి? హాయ్ గైస్, జస్ట్ నౌ నేను ఒక శ్మశాన వాటిక నుంచి బయటకు వచ్చిన. అంటే అమరావతికి ఆహ్వానం అని చెప్పి ఒక మూవీకి వెళ్ళి వచ్చిన, హారర్ మూవీ. ఇది అమరావతికి ఆహ్వానం కాదు, ఇది శ్మశాన వాటికకి ఆహ్వానం. మీరు నన్ను అనొచ్చు, ఇలాంటి మూవీస్కి ఎందుకు వెళ్తారో, ఎవడు వెళ్ళమంటారు అంటే, నా దూలండి, నేను వెళ్తాను, నేను అలాంటి ఇలాంటి మూవీస్ ఎక్కువ మంది చూడరు, ఎక్కువ రివ్యూస్ పడవు కదా. సో ఇలాంటి మూవీస్కి రివ్యూస్ చేస్తే కొంచెం చూస్తారు పబ్లిక్, ఏమో అని చిన్న ఆశతో చూసినా చచ్చిపోయినా. మొన్న బరాబర్ ప్రేమిస్తా మూవీకి వెళ్ళినా కదా, అప్పుడు 8 మంది ఉండే కదా, 8 మెంబర్స్. ఇప్పుడు మాత్రం 4 మెంబర్స్ ఉన్నారు. నా రోలో 3, నా వెనకాల 1. అన్ని కాళ్ళ వేళ బతిలాడితే 4కి షో చేసిండు. మూవీ స్టార్ట్ అయింది, మీరు నమ్మరు కానీ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఈ మూవీకి వచ్చిన పాపానికి నా బెల్ట్తో నేనే కొట్టుకోవాల్సి వచ్చింది ప్రతి 10 నిమిషాలకు. మళ్ళీ అసలు ఎందుకు వస్తున్నారా ఇలాంటి సినిమా, ఎందుకు ఇస్తున్నా అని చెప్పి నా చెప్పుతో నేనే కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ మూవీలో చాలా అంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. లైక్ హారర్ లేని హారర్, థ్రిల్లర్ లేని థ్రిల్లర్, సీరియల్ కంటే దారుణంగా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, చీప్ క్వాలిటీ విజువల్స్, దగదగా మెరిచిపోయే దయ్యాలు, ఇట్లా ముఖం మీద డిస్కో లైట్లు దయ్యం ఎఫెక్ట్స్ చూపేయడానికి. ఈ మూవీలో హీరో ఉంటాడండి, ఆయన పెద్దనాన్నకి తక్కువ మామయ్యకి ఎక్కువ అన్నట్టు ఉంటాడు. ఆయన స్క్రీన్ పని చేసిన ప్రతిసారి నువ్వు హీరోనా అనిపించింది. ఆయనని హీరోలాగా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇన్ఫాక్ట్ ఆయన కూడా యాక్సెప్ట్ చేయడమో, ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది. ఈ మూవీలో చాలా గొప్ప కథ ఉంది. లైక్ ఇప్పటిదాకా ఎవరు తీసుకొని కథ ఉంది. లైక్ మన మూవీలో హీరో కమ్ విలన్ పాస్ట్ లో ఒక పిల్లని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ ఆస్తికి మొత్తం వారసుడు అవుతాడు, వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తాడు, వాళ్ళు దయ్యాలు అవుతారు, వచ్చి రివెంజ్ తీసుకుంటారు. ఇదే చాలా యూనిక్ ప్లాట్ అబ్బా. మన 100 ఇయర్స్ ఆఫ్ సినీ హిస్టరీలో ఇలాంటి కథ అసలు ఇప్పటిదాకా రాలేదు. మన హీరో ఫ్యామిలీలో హీరోకి ఒక మరదలు ఉంటుంది. ఆ మరదలు చేసే పని ఏమంటే దయ్యాలు లేవని చెప్పి వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది, మిలియన్స్ దొబ్బుతూ ఉంటుంది. ఒకనొక టైంలో దయ్యాలు ఉన్నాయని చెప్పి ఒక కాల్ వస్తుంది. అప్పుడు ఫ్యామిలీ మొత్తం కట్టకట్టుకుని పోతారు. ఏదో పెళ్లికి వెళ్తుంటే మొత్తం ఫ్యామిలీ అందరు జీప్లో పోతారు. ఏది దయ్యాలు చూడనికి, పెళ్లి కూతురు చూడనికి కాదు, దయ్యాన్ని చూడనికి ఫ్యామిలీ మొత్తం పోతున్నారు. వాట్ ఏ రైడింగ్ మ్యాన్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంటాయండి ఆస్కార్ లెవెల్. ఒక దగ్గర మొత్తం భూమి బద్దలైపోయి హీరో లోపలికి పోవాల్సి వస్తుంది. అక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అక్కడ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉంటాయి, హైలైట్. అవతార్ ఏ మాత్రం కూడా పనికిరాదు, ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. ఇంకా హీరో వాళ్ళ ఫ్యామిలీలో ఒక పని మనిషి ఉంటుంది, ఆ పని మనిషి బట్టలు ఉంటాయండి, లిటరల్ గా ఒక రిచ్ ఫ్యామిలీలో ఒక లేడీ సెట్ ఉంటుంది, అంత దగదగా మెరిచిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ పని మనిషి మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ ఉంటుంది. గ్రేట్ రైటింగ్. ఇంకా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ వస్తుంది, మన హీరోనే విలన్ అని చెప్పి. అమ్మ బాబోయ్, ఏమన్నా మైండ్ బెంగింగ్ ట్విస్ట్ అది, అల్టిమేట్ ట్విస్ట్. ఈ మూవీ ఎక్కడ అటర్ ఫ్లాప్ అయింది తెలుసా? స్టోరీ లెవెల్ అటర్ ఫ్లాప్ అయింది, డైరెక్షన్ లెవెల్ అటర్ ఫ్లాప్ అయింది, మ్యూజిక్ దగ్గర అటర్ ఫ్లాప్ అయింది, యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు ఉంటాయండి ఒక్కొక్కరివి హైలైట్. ఎస్పెషల్లీ మన హీరో గారు, ఆయన కీళ్ళ నొప్పులతో బాధపడేసి యాక్టింగ్ ఉంటుందండి, అసలు ఎక్సలెంట్. ఇంకా ఈ మూవీలో హారర్ సీన్స్ పడతా ఉంటే అబ్బాబాబాబా, ఇట్లా విజువల్ ఫీస్ట్ హారర్ సీన్స్ కి. మన అరుంధతి, మసూదా, మయూరి, రాజుగారి గది, ఇవి ఏ మూవీస్ కూడా ఈ మూవీ హారర్ ముందు పనికిరావు. ఆ లెవెల్లో ఎక్సలెంట్ హారర్ ఉంటుందండి. ఇట్లా గజ అనుకుంటాం మనం హారర్ మూవీకి ఇట్లా చుట్టుపక్కల జనాలు ఉన్నా కానీ భయపడతాం కదా. నేను 4 థియేటర్లో అయినా కానీ మాకు భయం రాలే, అంత వణికించే హారర్ ఉంది మూవీలో. సెకండ్ హాఫ్ లో దయ్యం ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారు, మన కాంచన సిరీస్ లాగా. ఒక 5 నిమిషాలు అంటాం, 10 నిమిషాలు అంటాం, 15 నిమిషాలు అనుకుంటాం. సెకండ్ హాఫ్ లో దయ్యం ఫ్లాష్ బ్యాక్ అరగంట లాగిరు. ఓయమ్మ ఎంత లాగుతారా నాయన. నాకు తెలిసి ఈ మూవీకి మీరు ఎవరు వెళ్ళరు, బట్ మీకు గనక ఓపిక ఉంటే వెళ్ళండి, సావండి థియేటర్లో. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ అమరావతికి ఆహ్వానం, శ్మశాన వాటికకి ఆహ్వానం. మీకు గనక నా రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ప్లీజ్. ఉంటా ఇంకా. థ్యాంక్స్, నమస్తే, బాయ్ బాయ్.